महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మాసం డిసెంబర్ మాసానికి సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క 2024 సంవత్సరంలో చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చేసాం అప్పుడే. సో డిసెంబర్ మాసంలో ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, 28 శని త్రయోదశి ఉంది, 29 మాస శివరాత్రి ఉంది. కాబట్టి మన పండుగలు ఈ నెల ప్రతి నెల చాలా బాగుంటాయి అని ఈ నెల కొంచెం మేజర్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ 7వ తారీఖు నుంచి కుజుడు వక్రించడం అనేది మనం ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన విషయం. కుజస్తంభన గురించి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. కుజస్తంభన అంటేనే అదే ఇప్పుడు కుజుడు వక్రించడం డిసెంబర్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే బుధుడి యొక్క వక్రత్యాగం కూడా, బుధుడు కూడా ఆల్రెడీ వక్రించున్నారు. బుధుడి యొక్క వక్రత్యాగం కూడా డిసెంబర్ 16తో బుధుడి యొక్క వక్రత్యాగం అవుతుంది. ఇక రవి యొక్క మార్పు, శుక్రుడి యొక్క మార్పే మనకు మేజర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గురుడు వక్రించుండటం, కుజస్తంభన జరగడం, బుధుడు కూడా వక్రించి ఉండటం. సో లాంగ్ టర్మ్గా ఉండే శని రాహుకేతువులు ఎటు ఆ ప్లేస్లోనే ఉంటాయి. కాబట్టి మేజర్ గ్రహాల్లో పెద్ద ట్రాన్సిటల్ చేంజెస్ అయితే పోయిన మాసానికి ఈ మాసానికి పెద్ద లేవు. కానీ ఇక్కడ మనకి శుక్రుడి యొక్క మార్పు ఈ నెలలో మొత్తంగా శుక్రుడి మార్పు ఒకటి, అలాగే రవి 15వ తారీఖు నుంచి ధనుసు రాశిలోకి రావడం ఒకటి. రవి శుక్రుల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఈ గ్రహ స్తంభంలో కానివ్వండి, ఈ గ్రహ గోచారాల ఆధారంగా సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక తృతీయంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో నీచులో ఉండటం, కుజస్తంభం జరుగుతుంది కదా. ఆల్రెడీ ఆ కుజుడు కూడా డిసెంబర్ 7వ తారీఖు నుంచి కూడా వక్రిస్తున్నారు. మళ్ళీ కుజుడు నీచపడడం, వక్రించటం, రాశిలో రవి బుధుల యొక్క సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి కానీ, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండింటికి సంబంధించి ఈ మాసం కొంత మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల గురించి కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసే వాళ్ళకి కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, గ్రోత్, లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించి చూస్తున్న వాళ్ళకి కానీ ఏంటంటే ఏదైనా సరే లక్ అనేది చేద్దాకా వచ్చి మిస్ అవుతుంది అనేంత ఫీలింగ్స్ ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల్లోనూ ముఖ్యంగా వీటి విషయాల్లో కొంత ఆరోగ్యపరమైనవి అంటే దూర ప్రాంతాల ప్రయాణాలకి సంబంధించి కొంత అలసట, స్ట్రెయిన్, స్ట్రెస్సు ఉండే అవకాశాలు ఈ యొక్క రాశికి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో కొంత గృహంలో నాన్నగారితో మీ ఫాదర్కి సంబంధించి ఆయనతో డిస్కస్ చేయాల్సిన కొన్ని విషయాలు రావటం కొన్ని విషయాలు. సో దానిలో ఆ డిస్కస్ చేసే విషయంలో నాన్నగారి యొక్క సపోర్ట్ కానీ అంత సుముఖంగా ఆయన లేకపోవటం, ఫాదర్కి సంబంధించిన విషయాలు అంత స్మూత్గా లేకపోవటం అనేది మనం ఇక్కడ ఈ సమయంలో సపోర్ట్ అనేది కొంచెం తక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో జాబ్ అండ్ కెరీర్కి సంబంధించి అయితే ప్రత్యక్షంగా మీ యొక్క బాస్ ప్రెషరే మీ ఎత్తి మీద ఉన్నట్టు ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క రాశిలోని రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉందో సో డైరెక్ట్గానే మీ బాస్ ప్రెషర్ అనేది మీ నెత్తి మీద ఉన్నట్టు ఉంటూ ఉంటుంది. సో కాబట్టి దానివల్ల ఏమవుతుంది, సో ఎప్పుడైతే ఇమీడియట్గా మనకి ఇమీడియట్ హెడ్ లేకపోతే డైరెక్ట్గా బాస్కి సంబంధించిన
మన మన వర్క్ని వాళ్ళకే అప్పచెప్పాల్సి వచ్చే పరిస్థితిలో ఏర్పడ్డప్పుడు ఇక కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల ఇక్కడ కొంతవరకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి, అలాగే ఇది మీ యొక్క ఎప్పుడైతే రాశిలోనే రవి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం కూడా ఉంటూ ఉందో, సో కొంతవరకు మీరు ఇక అంటే మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర అన్ని విషయాలు కానీ పక్కన పెట్టి వృత్తి మీద మాత్రమే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే అవకాశాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా శుక్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. తృతీయ స్థానంలో మకర రాశిలోకి, మిత్రక్షేత్రంలోకి. సో కాబట్టి శుక్రుడు కొంతవరకు ఈ తృతీయ స్థాన సంచారంలో ఉన్నప్పుడు తప్పకుండా మరి కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, కొలిగ్స్కి సంబంధించిన విషయాల్లోనూ, సిబ్లింగ్స్ ఆర్ ఎవర్ మీ యొక్క ఎవరైతే అన్నదమ్ములు లేకపోతే రిలేటివ్స్, బంధువులు, వీళ్ళందరితో కూడా శుక్రుడి యొక్క సంచారం తృతీయ స్థాన సంచారంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకెళ్దాం అనే మనస్తత్వం పెరుగుతూ ఉంటుంది. సో అనవసరంగా వీడితో ఎందుకు మళ్ళీ మనకి డిస్కషన్, వాడితో ఎందుకు మనకి డిస్కషను, అందరినీ కలుపుకుని వెళ్తే ఓ పని అయిపోద్ది అనే విధంగా కొంచెం సులభ నడవడికని నేర్చుకొని ఈ సమయంలో చుట్టుపక్కల వాళ్ళందరికీ వీనస్ ఈజ్ ఏ ప్లెజర్, అంటే ఆయన కొంత ఆనందకరమైన అండ్ ఎటువంటి లిటిగేషన్స్, గొడవ లేకుండా అందరినీ చక్కగా పీస్ఫుల్గా వాళ్ళతో పాటు మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకునే ప్లానెట్. తృతీయ స్థానంలో ఉండటం వల్ల మీ కొలీగ్స్తో మీకు ఏమైనా ఇన్ కేస్ ఏదైనా సెలవు ఏమైనా అవసరం అయితే చక్కగా మధురమైన వాక్కుతో, మధురమైన స్పీచ్తో, మధురమైన కమ్యూనికేషన్తో, సో నాకు కొంచెం కుదరదు ఈ వారంలో, ఈ షిఫ్ట్లో కొంచెం ఈ 2 days మీరు రాగలరా అని చక్కగా ఎవరితో గొడవ లేకుండా హాయ్ 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 అని చెప్పి అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఈ యొక్క శుక్రుడు తృతీయ స్థాన సంచారంలో ఉన్నప్పుడు మీ తోబుట్టువులతోనూ, కొలీగ్స్తోనూ, రిలేటివ్స్తోనూ, నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళతోనూ ఇక్కడ అండ్ మీ కమ్యూనికేషన్ విషయాల్లోనూ వీటి విషయాల్లో పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక బిజినెస్కి సంబంధించిన విషయాల్లో సప్తమ స్థానంలో గురువు గారి సంచారం ఉంది. ఇది ఒక్కటి చాలు అనేకమైన దోషాలను హరించడానికి. ఎందుకంటే గురువు గారి యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి మీద ఉండటం చాలా వరకు ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో రవి రాశిలో ఉండటం వల్ల కావచ్చు, రాశ్యాధిపతి నీచలో ఉండటం వల్ల కావచ్చు, వచ్చే అనేకమైన ఆరోగ్య సమస్యలు కానీ, కాన్ఫిడెన్స్లో లోపాలు కానీ, ఎలాంటి సమస్యలైనా సరే ఆప్టమిస్టిక్ ప్లానెట్ గురుడు ఆ యొక్క మిత్రక్షేత్రాన్ని ఆయనే చూసుకోవటం వల్ల అటు ఆరోగ్యపరమైన విషయాల్లో చక్కగా ఆయనే హెల్త్ కాన్షియస్ని తీసుకొస్తారు. అలాగే మీకు ఎదురే అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక రాశి మీద ఆయన యొక్క వీక్షణ ఉండటం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా ఆయన పెంచుతారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఇంకా ఇతరత్ర మార్గాలు ఏమైనా ఉన్నాయని అన్వేషించడం కావచ్చు, వ్యాపారంలో కొన్ని మళ్ళీ కొన్ని చేంజెస్ని మీరు తీసుకొచ్చే ఆస్కారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సప్తమంలో ఉన్న గురుడు వల్ల. మ్యారేజ్ మ్యాచెస్ గురించి చూసే వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో గతంలో చాలా తక్కువగా వచ్చిన మ్యాచెస్ని ఇప్పుడు కొంచెం వాళ్ళు స్పీడ్ పెంచడం, గతంలో 1-2 చూస్తే ఇప్పుడు 4-5 చూడడం. సో తప్పకుండా ఈ సప్తమంలో ఉన్న గురు భగవానుడు సాధ్యమైనంత మీకు మంచి సంబంధాన్ని ఆయన తీసుకొచ్చే ఆస్కారాలు, అవకాశాలు కూడా కనిపిస్తాయి. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విషయాలు కూడా ఈ గురుడి వల్ల కనిపిస్తున్నాయి. గతంలో వచ్చిన మ్యారిటల్ లైఫ్లో వచ్చిన చిన్న పొరపచ్చాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా గురు భగవానుడి యొక్క దయ వల్ల క్లోజ్ రిలేషన్స్లో వచ్చిన అనేకమైన ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా మళ్ళీ అర్థం చేసుకొని, సో జూపిటర్ గురుడు స్వతహాగానే శుభగ్రహం కాబట్టి వాటిలన్నింటిలో కూడా క్లోజ్ రిలేషన్స్ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన పరిస్థితులను క్రియేట్ చేయడం, కాంట్రాక్ట్స్లో కానీ భాగస్వామికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన భాగస్వామి కావచ్చు, మ్యారిటల్ భాగస్వామి కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీటి అన్నిటికి సంబంధించిన విషయాల్లో కూడా ఆయన క్షుణ్ణంగా ఒక గ్రోత్ని తీసుకొచ్చే విషయంలో గురువు గారి యొక్క కృషి ఎంతో వృశ్చిక రాశి వరకు ఉంటూ ఉంది. సో అలాగే ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకున్నట్టు ఇక్కడ రాశిలో రవి యొక్క సంచారం, రాశ్యాధిపతి నీచలో ఉంటాం.
సో కాబట్టి రాశ్యాధిపతి రవి నీచులో ఇక్కడ డైరెక్ట్ రాశిలో ఉండటం, రాశ్యాధిపతి కొంచెం నీచులో ఉండటం వల్ల హెడ్ఏక్, మేము తల పట్టేసినంతగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయితే అలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి పరిస్థితులు ఉండే ఆస్కారం ఉందని చెప్పడం. సో ఫస్ట్ మీ రాశ్యాధిపతి కుజుడు భాగ్యస్థానంలో కొంచెం నీచులో ఉన్నారు కాబట్టి కొంత ఆ కుజుడికే ధరణే గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం, ఆ కుజ భగవానుడికి సంబంధించిన చక్కగా నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. రవికి కూడా జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహజ్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం, చక్కగా రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఇంకొకటి వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని. యాక్చువల్గా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం 2023 జనవరి నుంచి మొదలవటం, ఇది తీవ్రంగా వీళ్ళ మానసికమైన పరిస్థితులకు సంబంధించి మనశ్శాంతి మీదే ఎక్కువ ప్రభావం చూపించటం. సో అటు కొన్నిసార్లు మదర్ హెల్త్ కావచ్చు, కొన్నిసార్లు ఎమోషనల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం కావచ్చు మీ గృహ పరిస్థితులకి సంబంధించి. సో దీని రిఫ్లెక్షన్ అంతా ఉద్యోగపరమైన విషయాల మీద చూపించడం కావచ్చు. సో ఇప్పుడు ఏదైతే కుంభరాశిలో 2 సార్లు శని వక్రిస్తారు, యాక్చువల్గా అర్ధాష్టమంలో 2 సార్లు వక్రించడం అయిపోయింది, ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. బట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ అండ్ ప్రీవియస్ డేస్ కంటే బెటర్గానే శని యొక్క చతుర్థ స్థాన సంచారం ఇప్పుడు మీకు ఉంటుంది. అంత మానసికమైన అశాంతి కానీ లేకపోతే అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందికర పరిస్థితులు కానీ చాలా వరకు తగ్గుముఖం పట్టడం, మీరు అండర్స్టాండ్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా వాహన పరంగా కానీ గృహపరంగా కానీ అమ్మగారి హెల్త్ పరంగా కానీ ఉద్యోగపరంగా వచ్చే స్ట్రెస్ విషయంలో కానీ వీటన్నిటి విషయాల్లో ఏర్పడే అనేకమైన బాధలు అర్ధాష్టమ శని వల్ల ఈ యొక్క మనం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే వల్ల నివృత్తి చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ 3 రెమెడీస్ కనుక చేసుకుంటే వృశ్చిక రాశి వారికి ఇంకా బాగుంటుంది. మరి భాగ్యంలో నీచ కుజుడి యొక్క ప్రభావం వల్ల మనం ఎందా చెప్పుకున్నట్టు దూర ప్రయాణాల వల్ల లేకపోతే స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించడమో అది ఏ వారంలో ఏ రోజుల్లో ఉండొచ్చు. అలాగే రవి సంచారం రాశిలో ఉండటం వల్ల బాస్ యొక్క డైరెక్ట్ స్ట్రెస్ మన మీద ఎప్పుడు ఉండొచ్చు. సప్తమ గురువు వల్ల మ్యాచెస్ ఎప్పుడు బాగా కుదరచ్చు, వ్యాపారం ఎప్పుడు బాగా డెవలప్ అవ్వచ్చు. ఇవన్నీ వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతూ ఉంటే మనకు ఆ డేట్స్ వచ్చినప్పుడు తెలుస్తాయి చక్కగా. సో అప్పుడు పర్టికులర్గా ఆ వారం ఏ గ్రహానికి చేసుకుంటే బాగుంటుంది, ఎలా పరిస్థితులు ఉంటే బాగుంటుంది, సో ఈ పరిస్థితులు ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు బాగా అర్థమవుతుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.